ఇంత మిగడ చిక్కగా ఎలా వస్తుంది? బర్రెకి పౌష్టికారం ఇస్తే వస్తుందన్న. బర్రెకి, జంతువుకి, మనం ఇప్పుడున్నాం ఇంట్లో పౌష్టికారం తింటే కండలు పెరుగుతాయా? లేదా ఇంజెక్ట్ చేసుకుంటే కండలు పెరుగుతాయా? స్టెరాయిడ్స్ తీసుకొని నువ్వు కండలు పెంచుకుంటే ఆరోగ్యంగా ఉంటావా? లేదా వ్యాయామం చేసి పౌష్టికారం తీసుకొని చేస్తే పుష్టిగా ఉంటావా? యు ఆర్ కన్స్యూమింగ్ స్టెరాయిడ్స్. ప్రతి విషయంలో మనం స్టెరాయిడ్స్ తీసుకొని ఎలాగ మజిల్స్ పెంచుకుంటున్నామో అలాగ స్టెరాయిటిక్ థింగ్స్ని ఈరోజు మనం కన్స్యూమ్ చేసుకుంటున్నాం. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్. న్యాచురల్గా కండలు సంపాదించుకుంటే ఆరోగ్యంగా ఉంటావా? పౌష్టికాహారం తిని లేదా స్టెరాయిడ్స్ ఎక్కించుకుంటే నువ్వు పుష్టిగా ఉంటావా? టుడే we are consuming the same type of steroidic type of foods into our body. ఆ మాత్రం తెలీదా? బర్రెకు స్వచ్ఛమైన అదే జీడిపప్పు తీసుకొని వెళ్ళి బర్రెకి ఇవ్వు, పెట్టు, చిక్కగా మిగడ వస్తుంది. అలా రాదు. ఎక్కడెక్కడ వివిధ ప్లేసెస్ నుంచి పాలు సేకరించుంటారో అన్నీ ఒకటే రకమైన మిగడ ఎలా వస్తుంది? అన్నీ ఒక చిక్కిపోయిన బర్రె ఉండొచ్చు, ఇంకొక దగ్గరికి పుష్టిగా ఉండే బర్రె ఉండొచ్చు. అన్ని పాలు సేకరించుకొని మనం తీసుకొని వస్తాం. కొన్ని లక్షల లీటర్లు సప్లై అవుతున్నాయి సిటీకి. అన్నిటికీ ఒకటే రకమైన చిక్కటి మిగడ ఎలా వస్తుంది? ఇంజెక్ట్ చేస్తేనో, కెమికల్స్ చేస్తేనో. ల్యాబొరేటరీలో పాలు ఇంజెక్ట్ చేయడం ఏంటి బాస్? ల్యాబ్లో పాలు ఇంజెక్ట్ చేయడం చేయండి. జంతువుని చెక్ చేయాలి కానీ, జంతువు ఆరోగ్యంగా ఉందా లేదో చెక్ చేయాలి కానీ, జంతువుకు పౌష్టికాహారం ఇస్తే పాలు వస్తుందనే ఇంగిత జ్ఞానం మనకు లేని ఒక దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. జంతువుకి పౌష్టికాహారం ఇస్తే చిక్కటి పాలు వస్తాయా? చిక్కటి మీగడ వస్తుందా? ల్యాబొరేటరీలో పాలను చెక్ చేసి, ఇంతకుముందు మన 100 ఏళ్ళు బతికిన మన వాళ్ళు స్వచ్ఛమైన పాలు పితికి 100 ఏళ్ళు బతికారా? లేకపోతే ల్యాబొరేటరీలో చెక్ చేసి మొత్తం వ్యాపారం, మొత్తం మనిషి జీవితాలతో, ప్రాణాలతో ఆడుకుంటున్న వ్యాపారం. ఇంకా తెలుసుకోకపోతే ఇంకా సమాజం 30 ఏళ్ళకే హార్ట్ అటాకులు ఇవన్నీ రాకుండా ఫస్ట్ ప్యాకెట్స్లో ప్రిజర్వ్ చేసిన స్వచ్ఛంగా ఎప్పుడప్పుడు ఉన్న ఫుడ్ని తీసుకోండి. స్వచ్ఛమైన పాలు తాగండి, న్యాచురల్ వాటర్ తాగండి. దయచేసి ఆరోగ్యంగా బతకగలుగుతాం కనీసం. లేదంటే ఈ వ్యాపారాలు చేసే మనిషి జీవితాలతో, నీటితో, పాలతో, జంతువులతో వ్యాపారం చేసి బతికేస్తున్నారు. 1000 కోట్లు అర్జిట్ చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. బర్రెకు మంచి గడ్డి వేసి పౌష్టికాహారం ఇస్తే చిక్కటి మిగడ పాలు వస్తుంది. అంతేగాని కెమికల్స్ ఏదేంటి మన ల్యాబొరేటరీలో చెకింగ్ చేసి, ప్యాస్చరైజ్ చేసి, ఇంకోటి ఏదో చేస్తే రాదు. అన్నీ ఎగ్ ఇంత లావు ఎందుకుంది? చికెన్ ఇంత లావు ఎందుకుంది? పాల మిగడ ఇంత లావు ఎందుకు వస్తుంది? మీకే తెలియాలి.